అవని, పుడమి, కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. మనకు మేలు కలిగించే సూక్ష్మజీవులకు ఆహారం ఏంటి? సేంద్రియ కర్బనం. సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉందనుకోండి, మనకు మేలు చేసే కొన్ని సూక్ష్మజీవులు ట్రైకోడెర్మా విరిడి, బ్యాసిలస్ సబ్టిలిస్, బ్యాసిలస్ ప్యూమిలస్, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, ఇలా జీవన ఎరువులు రైజోబియం, అజిటోబ్యాక్టర్, ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇవన్నీ మనకు మేలు చేసే సూక్ష్మజీవులు. ఇవి ఆధారపడేది ఏంది? ఇవి మొక్కల మీద ఆధారపడవు. మొక్కల మీద ఆధారపడితే మనకు నష్టం కలిగిస్తాయి. ఇవి కేవలం సేంద్రియ కర్బనం మీద ఆధారపడతాయి. అంటే ఆ సేంద్రియ కర్బనాన్ని పుష్కలంగా అందజేస్తే ఇవన్నీ మళ్ళీ వృద్ధి చెందుతాయి. కానీ వృద్ధి చెందడానికి ఇప్పుడు చాలా లేవు, ఆల్రెడీ చంపేశాం. అందువల్ల మనము సేంద్రియ కర్బన శాతాన్ని భూమిలో పెంచాలి. మళ్ళీ ఈ జీవ నియంత్రకాలు, జీవన ఎరువులు, వీటన్నింటినీ తిరిగి మనం భూమిలో ప్రవేశపెట్టాలి. రెండూ చేయాలి. ఇవి రెండు చేయడం వలన దాదాపుగా భూమిలోనే తెగులు నశించిపోతుంది. మీకు ఇదివరకే చెప్పాను, ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలను ఎలా వృద్ధి చేసుకోవాలి, వాటిని ఎలా భూమిలో ప్రవేశపెట్టాలి అని. ఆ ప్రకారం ప్రతి రైతు 500 కేజీల కుళ్ళిన పశువుల ఎరువుతో దీన్ని తయారు చేసుకొని 1 ఎకరం భూమిలో తప్పనిసరి విత్తనం వేయకముందు తేమ శాతం ఉన్నప్పుడే భూమిలో వేయండి. ఇలా ప్రతి సంవత్సరము చేయండి. ఏ ఒక్క సంవత్సరము చేయకుండా ఆపకండి.